పండుగ సవి లేదా అండి మీకు? పండుగ దగ్గర కట్టండి, షాపింగ్ ఎప్పుడు తీసుకుపోతారు? ఓహో అట్లనా? అరే ఎప్పుడు నేనే షాపింగ్ తీసుకోపోతున్నా కదా, ఇప్పుడు నువ్వు తీసుకోపోరా? నువ్వు కూడా పైసలు సంపాదిస్తున్నావు కదా. అట్లున్నది, పండుగ షాపింగ్ అన్నప్పుడు నువ్వే తీసుకోపోవాలి. ఎప్పుడు నువ్వే తీసుకోపోతావు కదా. అదే ఎప్పుడు నేను తీసుకోపోతున్నా కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకోపో, కొత్త విధంగా మంచిగా నీకు కూడా డబ్బులు వస్తున్నాయి కదరా. అట్లా రాదండి, షాపింగ్ మీరు తీసుకుపోతేనే మాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారికి నువ్వైతే తీసుకోపోరా? అబ్బా కుదరదు అట్లా. నువ్వే తీసుకోపోవాలి. నువ్వే తీసుకోపోవాలి. నువ్వే తీసుకోవాలి. నువ్వే తీసుకోపోవాలి. తీసుకోపోవాలి. నువ్వు తీసుకోపోవాలి, నేను తీసుకోపోవాలి. ఇంకో రోజు అయితే పండుగనే అయిపోతుంది. కాబట్టి ఒక పని చేద్దాం, ఒక పందెం పెట్టుకుందాం. ఎవరు గెలిస్తే వాళ్ళే షాపింగ్ తీసుకోపోతారు. ఓకేనా? పందెం కిందమంటే అక్కడ ముక్కరి అడిగితే నాకు తెలియని, అవి నాకు తెలియదు, ఏం తెలియదు, నువ్వే గెలుతావు. మరి ఇప్పుడు నువ్వే తీసుకోపోవాలంటున్నావు కాబట్టి నువ్వే ఆన్సర్ చెప్పాలి. నేను క్వశ్చన్ ఇస్తా, కొంచెం సింపుల్ అడుగు. సరే, మస్తు సింపుల్ అంటే ఇది కూడా క్వశ్చన్ అని అనుకుంటావు నువ్వైతే. సరే సరే, గెలితే మాత్రం షాపింగ్ మాకు ఇష్టమైన కొనుక్కుంటాం బట్టలు. సరే సరే అడుగు మరి. మనిషికి ఎన్ని కాళ్ళు? ఇప్పుడు పుట్టినకైనా రేపు వచ్చే ముసలికైనా కూడా మనిషికి 2 కాలు ఉంటాయి. ఏమన్నా దెబ్బ దాకా ఇరుగుతూనే ఒక్క కాలు ఉంటుంది, లేకపోతే 2 కాలు. ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నావా? ఏ షాపింగ్ బస్సు వేయచ్చుగా. చాలు ఇల్లు ఇచ్చింది చాలు కానీ మనిషికి 6 కాళ్ళు ఉంటాయి. మనిషికి 6 కాళ్ళు విరిగిపోయిన తప్ప మీనోళ్ళు ఎవరికైనా 6 కాళ్ళు ఉంటాయి. గట్లెట్లుంటాయి? 6 కాళ్ళు నిరూపించు చూద్దాం. ఇవేంటి కాళ్ళు? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇవేంటి? ఏమో కాలయ్యా, మన చిప్పవలిగింది కాదు మీది. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇవేంటి? అరే అరికాలు మైదాకు పెట్టుకుంటాం కదా. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మొత్తం కలిసి ఎన్ని? అరే అవి 2 అవి 2 6 కాళ్ళు ఉన్నాయి. 6 కాళ్ళు. ఓకేనా? తీసుకోబోతున్నా షాపింగ్.